is no judgment for the people who are in Christ Jesus. యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారికి ఏమండి ఏ శిక్ష కూడా వారి మీద ఉండనే ఉండదు. But one benefit for the true Christians is there is no judgment for the people who are in Christ Jesus. మొట్టమొదటి ఆధిక్యత ఏంటంటే క్రీస్తు యేసులో ఎవరైతే ఉంటారో వారిపైన ఏ మాత్రం శిక్ష లేనే లేదు. Now police will come and take you into the bar. పోలీసులు నిన్ను పట్టుకొని సడన్ గా వచ్చి నీకు సంకెళ్ళేసి తీసుకొని వెళ్తే, no, devil will have a dare to come to you because you are the child of Jesus. ఏ సైతాను నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరికి రాలేదు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. Because your sins have been forgiven by Jesus. ఎందుకో తెలుసా, మీ పాపములు అనేటువంటివి ఆ యేసుక్రీస్తు వారిలో అవి కడగబడ్డాయి కనుక. One day you have repented for your sins sitting at the cross of Jesus, where Jesus has paid all your penalty. ఒక రోజు నన్ను యేసుక్రీస్తు వారి శిలువ దగ్గర కూర్చొని నీ పాపముల గురించి అన్ని పశ్చాత్తాపడ్డావు, అవి నువ్వు చేసినటువంటి పాపములు అన్నీ కూడా ఇవి కడగబడ్డాయి కనుక.